ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. రేపటితో మనకి కార్తీక సోమవారాలు అనేవి పూర్తయిపోతాయండి. 4వ సోమవారం అండి. ఈ 4వ సోమవారము తప్పకుండా మీకు దగ్గరలో ఉమ్మెత్తకాయ దొరికినట్టుగా అయితే చక్కగా ఇంటికి తెచ్చుకొని శివుడు ముందు ఉమ్మెత్తకాయ దీపారాధన పెట్టడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచిదండి. శివుడికి, లక్ష్మీ అమ్మవారికి, వినాయకుడికి ఉమ్మెత్తకాయ అన్న ఉమ్మెత్త పువ్వు అన్న చాలా ఇష్టం అనమాట. ఉమ్మెత్తకాయలు దొరికినట్టుగా అయితే ఒక 3 కానీ ఒక 2 కానీ లేదంటే ఒకటి కానీ దొరికినా సరే మంచిగా అందులో పువ్వొత్తు వేసి నెయ్యి వేసి దీపారాధన శివుడి ముందు వెలిగించండి. దొరికినట్టుగా అయితే, దొరకకపోతే చక్కగా కొబ్బరికాయ దీపారాధన కానీ లేదంటే రుద్రాక్ష దీపారాధన కానీ ఈ 2 చేయకపోతే బిల్వపత్రాలు ఉంటాయి కదండి, ఒక ప్లేట్లో బిల్వపత్రాలు వేసి దానిపైన 2 ప్రమిదలు పెట్టి మనము దీపారాధన చేసినా చాలా మంచిదనమాట. ఇంకా ఎవరైనా సరే రేపు దానాలు ఇచ్చినట్టుగా అయితే ఇవ్వండి. అలాగే పోలిపాడ్యం అనేది 21వ తారీఖు అయితే తప్పకుండా జరుపుకోవాలన్నమాట. అలాగే పోలిపాడ్యమి చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, ఏ టైంలో పోలిపాడ్యమి నీటిలో దీపాలు వదులుకోవాలి అని అడుగుతున్నారు. 4:15 నుంచి 6:15 వరకు ఎర్లీ మార్నింగ్ వదులుకోవచ్చండి. అలాగే మాంసాహారం తినొచ్చా అని అడుగుతున్నారు. ఆ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. నెక్స్ట్ డే మళ్ళీ ఆదివారం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి మరి మీరు తినుకోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే షేర్ చేసి లైక్ చేయండి.